అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. మా చింతల్లి ఒక నిమిషం ఆగు. మా చింతల్లి ఒక విషయం వాళ్ళ అమ్మ చెప్పింది, అందుకే దాని మూడు బాగాలేదు మా అక్కది. ఎందుకు అనుకుంటున్నారా? ఏం కనబడుతుంది? విమానం. నువ్వు అక్కడ పెట్టి అక్కడ తెస్తున్నావు చూడు. తీస్తున్నా విమానాన్ని. మళ్ళీ అది ఫాస్ట్ కూడా అంటున్నా. చాలా పెద్ద విమానం చూపించావు అక్క. దాన్ని చిన్నగా కనబడుతుందా? జూమ్ చేసిన బస్ అంత కనబడుతుంది, చిన్న కనబడుతుంది కదా. చిన్నగా కనపడుతుంది ఫ్రెండ్స్ విమానం. సరే బుజ్జి నేరుగా వస్తానే. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ చింతలు చూడండి, ఆగండి. ఇకే వద్దరు ఉంది ఇంట్లో మట్టి మీద దొడ్లు ఆట ఆడుతుంది. ఇప్పుడు అలా పొద్దు అయిపోయింది. వద్దన కొద్దికి రాజు చెక్క బాగున్నాయి కదా. మా చింతలు ఏడు అయిపోయాను. మా చింతలు చాలా కుళ్ళిపోద్ది. నా బట్టల బుర్ర చేస్తాకి తయారవుతుంది. ఫ్రెండ్స్ పొద్దు నుంచి మేమైతే అసలు నెత్తే దూకోలేదు. మా చింతల్లి మా అక్క దూతానంది. నేను నాకు ఎరుపోసుకోండి ఇలా అయితే ఉన్నాం. మా ఇద్దరికి ఇద్దరం వెళ్ళగలాలి. బకెటే తీసుకెళ్ళాం, ఒక బకెటే. అవి బకెట్ నీళ్ళు తీసుకొచ్చేసాం. బాగుండేసారా ఫ్రెండ్స్? ఇగోండి అన్నం అయితే వండేసింది మా అక్క అయితే. అక్క మరి కూర పొద్దున కూర ఉంది. పొద్దున్న కూర ఉందా? అంటే సొరకాయ కూర అయిపోయింది, బెండకాయ కూర పెట్టానమాట. వేయమంటే నేను టైం అయితే 6:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మాకైతే ఆకలి వస్తుందని చెప్పి అన్నం అయితే పెట్టేస్తుంది కంచంలో. ఫ్రెండ్స్ ఇగోండి ఇదైతే పప్పు పొద్దున్న చేసింది అన్నమాట. ఇది వచ్చేసి బెండకాయ కూర ఫ్రెండ్స్. ఏం కూర అక్క? బెండకాయ కూర అయితే వేసేస్తున్నావా? ఎలా ఉంది చింతల్లి? ఉడికి పొద్దున ఉన్నప్పుడు తిన్నప్పుడు చేయలేదండి, ఉడికిందని ఇప్పుడు తెలిసిందా? ఏమైంది అక్క మళ్ళీ తీసుకున్నావు? పొగ అట్లా కాలుతుంది. పై మెతుకులు తీసుకున్నది ఉంటుంది. మొత్తం తినాలి. ఏంటి మళ్ళీ చెప్పు. ఎంత పోతుంటే కష్టం. కాలుతున్నా జాగ్రత్త. ఇటు తిని మా చింతలకి అయితే అన్నం అయితే కల్పించింది. కలిపి మరకే తినమంది. తర్వాత రేపు వండా కూర. మా పాప జోక్ రేటర్లో ఫస్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. బాగుంది చెయ్యి ఫ్రెండ్స్. వర్షం అయితే బాగా వస్తుంది. రాత్రి అయితే టైం అయితే 9:30 అవుతుంది. ఇంకా మా తమ్ముడు అయితే రాలేదు. గిల్లు అయితే కింద ఉంటే మట్టి పడతాను కుర్చీ ఎక్కించాం. వాటర్ క్యాన్ బిందు ఇక్కడ పెట్టేసాం ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు కోసం అయితే వెయిటింగు. అక్క తడుచురా, ఇంకా బండి మొత్తం తడిసిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడికి రాలేదు ఫ్రెండ్స్. మా తమ్ముడు కోసం వెయిటింగు. మా అక్కేమో వాన జల్లి పడుతుంది. సరే బండి ఎక్కి పండుకుంది. బరువుగా అక్క బైరగడ్డ లోనికి వచ్చాడా? లోపడే ఉన్నాడా? అక్క వస్తున్నావా? బైరగడ అయితే లోనికి వచ్చి పండుకున్నాడు అన్నమాట. నేనేమో అక్కడున్నాడేమో అనుకున్నా. చక్కగా నిద్రపోతుందండి మా బైరగడి. బరువా చక్కగా ఎచ్చుకుందా? ఇదిగోండి మా తమ్ముడు అయితే వర్షంలో కూడా వచ్చేస్తున్నాడు. మొత్తం తడిచిపోయావు కదరా. గొడిగ ఏం చేసేవారా? పొద్దున్న తీసుకెళ్ళావుగా. చేపలు మర్చిపోయావా? వీడికి లైట్ పడుతుందని చెప్పి కళ్ళు మూసుకోండి. ఆడు పిలిచినాడు బైరగాడు. ఏం తీసుకొచ్చావు? ఆడు కళ్ళు చూడు లైట్ వచ్చినట్టు గట్ట ఉన్నాయి కదా. ఆట ఆడుతున్నారా దాంతో?
వాడి కళ్ళు చూడే లైట్లే ట్యూబ్ లైట్లు ఉన్నాయి వాడి కళ్ళల్లో. కళ్ళు మారుతున్నాయి నైటు. ఎంత బాగున్నాయి కళ్ళు అయితే. వెళ్తుందా అమ్మ ఇంకా. ఫ్రెండ్స్ నేనైతే బెర్రగొడికి అయితే బిస్కెట్ పెడతాను అనమాట. వాడైతే అలా తినేస్తారు బిస్కెట్లు. అయిపోయినాయా? మా తమ్ముడైతే అన్నం అయితే తినేస్తున్నాడు. పప్పు వేసుకున్నావు వద్దురుగా. పప్పు ఏం కర్రీ అనుకోటి నీకు అర్థం కావట్లేదు ఏంట్రా? బౌల్ లైట్ పెడతాను చూసుకో. లైట్ పెడతానేమో చేసి ఆటు పెట్టేస్తావు. పప్పు బాగుందా? బెండకాయ కూర ఇంకా వేసుకోలేదాడు. బెండకాయ కూర వేసుకున్నావా? వేసుకున్నాడు అంటే పప్పు బెండకాయ రెండు బాగున్నాయని చెప్తున్నాడు. సరే మరి తిన అన్నం. కళ్ళకి లైట్ తరుగుతుంది అంటున్నావు కదా. గుడ్ నైట్ అండి. ఇంకా రేపు వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? పొయ్యి అయితే మండట్లేదు, బాగా తడిచింది. మా తమ్ముడికి అయితే నీళ్ళైతే పెట్టింది స్నానానికి. ఇది సరిపోనట్టుగా మా తమ్ముడైతే అక్క ప్లీజ్ అక్క నా కోసం బిర్యానీ తయారు చేయవండి. ఇంత పొద్దునే చికెన్ ఎక్కడి నుంచి తెచ్చి వండినరా తమ్ముడా అంటే ఆలుగడ్డ ఉన్నాయి అక్క చేసి అక్క అని చెప్పి అన్నాడు. సరేలే చేస్తాలే అంది. ఇక మా తమ్ముడు అయితే షేవింగ్ చేసుకొని నేను అయితే వణుకొచ్చేసిన ఫ్రెండ్స్. అసలు మామూలు వణుకు రావట్లేదు. అసలు చలి చిన్న గాలి ఫ్రెండ్స్. ఎలా ఉందంటే ఎదురు గాలి వేస్తుంది, గుట్టగాడు ఉన్నట్టుగా ఉంది నాకైతే. అంటే కొండ అంటే గుడికి వచ్చాం కదా, సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది నాకైతే. నేను ఒక్కదాన్ని దుప్పడైతే కప్పుకున్నాను. మా అక్క వాళ్ళు కానీ మా చెల్లి కూడా అసలు దుప్పడే కప్పుకోలేదు. నాకు మాత్రం గజగజని వణుకొచ్చేస్తుంది. మా అక్క ఏంటి అంత బాగా వణుకొస్తుందంటే నీకు కనబట్టి నాకైతే బాగా వణుకొతున్నాను. ఇంకా మా తమ్ముడు అయితే కాగి నీళ్ళైతే తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎందుకంటే షాపు లేట్ అయిపోతుందని చెప్పని ఇంకా దెబ్బ అయితే వాడైతే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేం గుడికాడ సాంగ్స్. ఇంకా మా అక్క మొన్న తీసుకొచ్చిన అంటే నేను తీసుకొచ్చిన బిర్యానీ ప్యాకెట్ అవుతుంది కదా, దాంతో అయితే బిర్యానీ మాత్రం వేసేసి ఇక్కడ బిర్యానీ అయితే వండేస్తుంది. ఏం బిర్యానీ అనుకున్నారా? ఆలు బిర్యానీ ఫ్రెండ్స్. అసలు సూపర్ ఉంటుంది. ఇగోండి ఇట్లా పొద్దునైతే నాకు అర్థం కాని ఒకటే విషయం ఫ్రెండ్స్. అసలు అన్నం వండి ఉడకడమే చాలా కష్టం. అలాంటిది బిర్యానీ ట్రై చేస్తున్నారు. హ్యాట్సప్ చెప్పాలి. నేనైతే వణుక్కుంటూ కూర్చున్నాను. ఇంకా బిర్యానీ మా తమ్ముడు అడిగేసరికి ఇంకెందుకు ఆగుతుంది ఇంకా వండేస్తుంది మా అక్క అయితే. ఇగోండి ఆలుగడ్డలు కట్ చేసినాక ఇందులో వేసేసారు. చక్కగా మగ్గనిస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకసారి అయితే తిప్పుకుందాం మగ్గిన తర్వాత అని చెప్పని ఇంకా మూత తీసి మా అక్క కూడా తిప్పిన తర్వాత టమాటాలు అయితే వేసేసింది అనమాట. ఆ తిప్పేదైతే క్లిప్ మిస్ అయింది. ఇక టమాటాలు అయితే వేసి తిప్పేస్తుంది. ఇలా తిప్పుకోవాలన్నమాట చక్కగా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ ఒక మూతలు అయితే వేసుకొని ఇందులో అయితే వేసేసింది మా అక్క అయితే. ఇప్పుడు తిప్పేసుకుంటుంది మంచిగా చక్కగా తిప్పేసుకుంటుంది ఫ్రెండ్స్. సూపర్గా నాకైతే నోరు ఊరిపోతుంది బిర్యానీ చూస్తుంటే. అంటే ఇప్పుడు ఇదిగోండి వచ్చేసి బియ్యం మాట కడిగేసి శుభ్రంగా ఇగులు అయితే నానబెట్టారన్నమాట. ఎవరైనా వాటర్లో నానబెడతారు. మా అక్క తెలివి సూపరు. వాటర్ అన్ని వంచేసి మామూలుగా అయితే ఉంచేసింది. ఇక్కడైతే అల్లం వెల్లిపాయలు అయితే మసాలాకి అయితే సిద్ధం చేస్తున్నారు. కొన్ని అయితే వాటర్ అయితే అడిగంటుందని పోసేసారన్నమాట. చక్కగా తిప్పేస్తున్నారు. ఇగోండి ఇలాగ తెడ్డు తీసుకొని మంచిగా అడిగంటుకోకుండా చక్కగా తిప్పేస్తుంది ఇంక మా అక్క. ఈ మొత్తం ఈ బియ్యం అంతా నానబెట్టింది ఎవరు అనుకున్నారా? మా నాగమనక్కే ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లోపల మా నాగమనక్క అయితే మసాలా అయితే నూరిచ్చేసింది. ఇంకా అదైతే మా అక్క వేసేస్తుంది అన్నమాట. చక్కగా అయితే అందులో వేసుకొని ఇంకా చక్కగా తిప్పేసుకుంటుంది మా అక్క అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు లైక్ ఇవ్వండి మా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఇప్పుడైతే కర్రీ అయిపోయింది. అంటే బిర్యానీ ప్రాసెస్ అన్నమాట. కర్రీ అయిపోయింది. నేను కొంచెం మాకు తమ్ముడు కొంచెం క్యారేజ్ తీసుకొని మూత పెట్టడం ట్రై చేస్తున్నా. నాకు మూత పెట్టడం కుదరట్లేదు. ఇంక ఇటు వచ్చేస్తే ఇంకా వాటర్ అయితే పోసేస్తుంది మా అక్క. బిర్యానీకి వాటర్ ఎందుకు కావాలో అంత వాటర్ అయితే పోసేస్తుంది. సరిపడా వాటర్ అయితే వేసి పోసేసుకున్నమాట. ఇది అచ్చం నాకు చూస్తుంటే ఉప్మాకు తాలింపు పెట్టేటట్టే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సేమ్ అదే ప్రాసెస్ కదా, అందుకని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఇక ఎసురైతే మరిగిపోయినాయి. ఇంకా రైస్ అయితే అందులోకి వేసేస్తుంది అనమాట. అంటే బియ్యం మాట అనవడక ముందు రైస్ అన్ని అనేస్తున్నాను నేనైతే. నేను చాలా సూపరు. ఇంకా మా అక్క అయితే ఇంకా కొంచెంగా అందులో అయితే బియ్యం అయితే వేసేస్తుంది. అందులో వాటర్ లేకపోయినా సరే స్లో వేస్తుంది. మరి నాకు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా
తిప్పుకోవడం ప్రాసెస్ అయితే ఉంది. చూడండి చాలా స్లోగా వేస్తుంది మా అక్క అయితే. ఈ గొడవలు అయితే తిప్పేస్తుంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా అయితే వండటం వంట, ఎందుకంటే పొయ్యి మాత్రం మండట్లేదు. ఒక పక్క పొయ్యి మండట్లో ఒక పక్కే మొత్తం టైం అయిపోతుంది. మాకేం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. కట్లు అలా తడిసిపోయినాయి అన్నమాట. ఇక మూత పెట్టేసింది మా అక్క అయితే. ఇంకా మా తమ్ముడైతే ప్యాంట్ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్, ఎందుకంటే షాప్ కాడ అయితే ఆదిచ్చి వచ్చాడంట. మొన్న మీషోలో తీసుకున్న ప్యాంట్ అయితే షాప్ కాడ ఇచ్చి వచ్చాడు. అది లూజ్గా ఉంది కదా, దాన్ని ఫిట్ చేపిద్దామని. నేనేమనుకుంటే ఇదే ఆ ప్యాంట్ అనుకొని నేనైతే చూపిస్తున్నమాట. దుర్గా ఇదే కదా ఆ రోజు ఇచ్చిన ప్యాంట్ అని చెప్పంటే, నువ్వేం అడుగుతున్నావు అక్క అన్నాడు. అదే మీషోలో తీసుకొచ్చిన ప్యాంట్ ఇదే కదా అంటే, అయ్యో అక్క ఇది మీషోలో తీసుకొచ్చిన ప్యాంట్ కాదు, ఇది నేను మొన్న షాప్లో కొనుక్కొచ్చుకున్న ప్యాంట్, ఇది మీషోలో వచ్చిన ప్యాంట్ ఏమో ఇంట్లో పెట్టాను అని చెప్పాను. అదేంటి అదేగా ఈ ప్యాంట్ అంటే, అయ్యో కాదక్క అని చెప్పాను. మా తమ్ముడు అయితే అన్నాడు అనమాట. ఏమో నీ అదే అనుకున్నాను అని చెప్పంటే, కాదు అని చెప్పన్నాడు. ఇంకా బిర్యానీ అయితే అవడానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఆలు బిర్యానీ అయితే. కానీ ఇంకా ఉంది ఉడకాల్సింది. మా తమ్ముడికి అయితే లేట్ అయిపోతుంది. వాడైతే అన్నం చూసి వచ్చి అక్క అన్నం కాదు కానీ అయితే పైకి వెళ్తాను అక్క అని చెప్పి అయితే అన్నాడు. ఆడవాళ్ళకి అయితే నవ్వుతున్నాడు ఫ్రెండ్స్, ఎందుకంటే పొద్దునుంచి ఏం తినలేదు, ఆకలి అయితే అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ కూడా ఏం లేదు. పోనీ టిఫిన్ తెచ్చుకొని సరే వెళ్తురుగా అని చెప్పంటే, వద్దులే అక్క అని చెప్పి అయితే అన్నాడు. ఈ లోపల అయితే మా చింతలు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా చింతలకి ఇప్పుడే తెల్లారనమాట. ఎందుకమ్మా అప్పుడే వచ్చేసి బాగా ఎదురుగాలి అతను లోన పండుకోపోయావంటే, లేదమ్మా నేనైతే ఆడుకుంటాను అని చెప్పని అంటుందన్నమాట. మా పాప చక్కగా చున్నీ అయితే ఓనిగా కట్టుకొని వచ్చింది అన్నమాట. చూడండి అని చక్కగా డ్యాన్స్ చేస్తుందో, చాలా బాగుందిగా ఫ్రెండ్స్. అవి చూడండి ఎలా వేస్తుందో, ఇలా అంటే డ్యాన్స్ చేస్తుంది అంట మా పాప. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇక బిర్యానీకి వస్తే మాత్రం ఇది పరిస్థితి ఫ్రెండ్స్. మా బిర్యానీ అయితే ఇట్లా వచ్చిందన్నమాట. ఇంకా మా తమ్ముడైతే వాళ్ళ షాప్ ఓనర్కి అయితే ఫోన్ చేసి 10 నిమిషాలు లేట్ పట్టింది బాబాయ్ అని చెప్పి అయితే చెప్పాడంట. సరే అని చెప్పి అనేసరికి ఇంకా బిర్యానీ కూడా అయితే అయిపోయింది. ఇంకా ఎట్టకేళ్ళకి అమ్మయ్య ఇక టైం అయితే తీసుకున్నాడు అనమాట. ఇక బిర్యానీ అయిపోయాక ఇంకా మా తమ్ముడు కోసం అయితే అన్నం అయితే సలాడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా వాడు తినకోకుండా వెళ్తాడేమో, అసలు ఇవాళ ఉపవాసంతో వెళ్తాడేమో అని అనిపించింది. మాకైతే చాలా బాధ వేసింది. ఇగోండి ఆఖరిగా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా వాడి కంచాలకి అయితే వేసేసి పక్కన పెట్టాం కదా. ఇక నిన్న నైట్ అయితే మామిడికాయ పచ్చడి తీసుకొచ్చాడు. ఆ పచ్చడి అయితే మర్చిపోయాడంటే చెప్పడం. ఇప్పుడైతే తీసుకొని అయితే కొద్దిగా అయితే వేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి అయితే. నేనైతే చెప్పేసి మా తమ్ముడికి, తమ్ముడా నాకు మామిడికాయ మొక్కల నుంచి నువ్వు ఊడుపు తినేసి అన్న. సరేలంటే అంటే ఊడుపు అంటే ఫ్రెండ్స్ అది కారం పచ్చడి ఉంటుంది అది అన్నమాట, మేము ఊడుపు అంటాం. ఇంకా మా తమ్ముడు అయితే కలుపుకొని తినేస్తున్నమాట. వాడికి బిర్యానీ అయినా సరే షేర్వా గ్యారంటీ కావాలి, చికెన్ బిర్యానీ అయినా సరే. షేర్వా కానీ ఏదైనా కాంబినేషన్ ఏం లేకపోతే తినలేడు. నేనైతే అలాగా ఫ్రెండ్స్, నాకున్న దాంట్లో చాలు తినేస్తాను, ఒక్కొక్కరికి ఒక్కోలాగా. చాలా బాగుంది. సరే వాటర్ ఎందుకు అక్క అని చెప్పాను. ఇంకా నేనైతే వాటర్ అయితే ఇచ్చేసాను. ఇంకా మా తమ్ముడు అయితే వాటర్ తాగేస్తున్నాడు అన్నమాట. ఇక తర్వాత అయితే మాకైతే క్యారేజీలో కూడా అన్నం పెట్టేసింది. ఇంకా మా చింతలు అయితే మొహం కడిగేసుకుంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ రెడీ అయిపోతుంది కదా, రెడీ అయిపోయింది కదా, ఇంక దెబ్బ మొహం కడిగేసుకుంటుంది. ఇంకా మా అక్క అయితే చింతల్లి మంచిగా రుద్దట్లే అని చెప్పని ఇంకా మా అక్క అయితే వచ్చేసి చింతలకి పొల్లు అయితే రుద్దేస్తుంది అనమాట. ఎందుకంటే మొహం కడిగా మా త్వరగా అంటే ఆట ఆడుతుంది, అందుకని మా అక్క వచ్చేసింది అనమాట. ఇలా అయితే రుద్దేస్తుంది మా అక్క పొల్లు. మా చింతలకి అప్పుడు మా అక్క అయితే ఇలా బ్రష్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఇంకా మా అక్క అయితే మా తమ్ముడికి అయితే బ్యాగ్ దెబ్బ రెడీ చేసేస్తుంది. ఇంకా మా చింతలు కూడా వచ్చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అని అడుగుతుంది. ఇంకా మా తమ్ముడు కూడా వాడికి కావాల్సినవి అన్నీ సెట్ చేసుకుంటున్నాడు. ఇంకా నేను బయలుదేరుతాను అక్క అని చెప్పి అంటున్నాడు. సరే జాగ్రత్త దుర్గా వెళ్ళే కాడ చూసుకొని వెళ్ళు, దారిలో అసలు బాగోట్లే అని చెప్పింది. సరే అక్క అని చెప్పి అన్నాడు. నిన్న అయితే షాప్లోనే గొడుగు మర్చిపోయి వచ్చేసాడు మా తమ్ముడు. కాబట్టి ఇప్పుడు కవర్ అయితే పెట్టాడు మాట. వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడుతుంది ఒకవేళ అని, ఎందుకంటే సన్న జల్లు పడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని సరే అక్క నేను వెళ్ళి వస్తానని చెప్పని ఇంకా సంచేది శుభ్రంగా అటు ఇటు కొంచెం డస్ట్ ఉంటే తుడుచుకొని అయితే వెళ్తున్నాడు అనమాట. మా తమ్ముడు మా చింతలు అయితే చక్కగా ఆట ఆడేస్తుంది కండి, అలా అయితే వెళ్ళిపోతాడు అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. మా చింతలు అయితే వాళ్ళ మామయ్యకి బాయ్ మామయ్య జాగ్రత్త అని చెప్పి అయితే చెప్తుంది. ఇక మా చింతలు డ్యాన్స్ అయితే వేస్తుంది అనమాట. అది కర్రకు అడ్డంగా ఉండి డ్యాన్స్ చేసేస్తుంది ఫ్రెండ్స్. ఇగోండి ఇప్పుడైతే ఇగో బిర్యానీ అయితే ఇంకా మా అక్క వాళ్ళు అయితే వేసుకొని తింటున్నారు. నేను కూడా వేసుకొని తిన్నాను కానీ నా వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. ఇక మా అక్క వాళ్ళది అయితే ఉంది, అందుకని అప్లోడ్ చేసాము. ఇగోండి చక్కగా ఆలు బిర్యానీ వేసుకొని తినేస్తున్నారు చక్కగా ఫ్రెండ్స్. అసలు గరం అంటే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే వేరే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చల్లారాక తింటే వేరే టేస్ట్ ఉంటుంది. కానీ ముఖ్యంగా వాతావరణం ఇలాగా చల్లగా వర్షం పడుతున్నప్పుడు తింటే వేడివేడిగా అసలు కిక్కే వేరుగా ఫ్రెండ్స్, అసలు మామూలుగా ఉండదు, అసలు మర్చిపోలేము ఇలాంటివి.
మేమైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా చింత అయితే తిని సూపర్ ఉందమ్మా అని చెప్పడం చూడండి అంత ఎదురుగాలి వస్తుందో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. మా చింతలు కూడా ఈ వాతావరణం అయితే బాగా నచ్చిందంటే నాకు మాత్రం వణుకొస్తుంది. మా చింతలకైతే వాతావరణం బాగా నచ్చిందమ్మా అంటుంది. ఎందుకంటే వేడిగా తింటుంది కదా ఫ్రెండ్స్, చక్కగా బాగుంటుంది అసలు. ఇలాగా చాయ్ అండ్ సమోసా అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అంటే మధ్య మాటలు చాయ్ అండ్ సమోసా, పొద్దున అయితే టీ. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.